శరణమయ్యప్ప. నేనైతే NH44లో ఉన్నా. ఈ విలేజ్ వచ్చేసి హైవే దగ్గర హివారా బెండి అనే విలేజ్ ఉంది. ఇది సో హివారా బెండి అనే విలేజ్. సో ఇక్కడ నుంచి ఇంకొక 25 కిలోమీటర్లు పోతే మనకు 25-30 ఉంది మధ్యప్రదేశ్ బార్డర్ వస్తుంది. వెహికల్స్ వస్తున్నాయి. సో వెహికల్స్ అయితే టూ మచ్ స్పీడ్తో వస్తున్నాయి, పక్క నుంచి వెళ్తున్నాయి, చూసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది. స్వామియే శరణమయ్యప్ప. హలో హలో శ్రీనివాస్ అన్న గారండి. నేను నిజామాబాద్ ఐద్వా మహిళా సంఘం డిస్టిక్ సెక్రటరీ. నా పేరు సుజాత అన్న. నమస్తే. మీ ఇంటికి అంటే మీ కుటుంబాన్ని కలవడం కోసం మేము ఈరోజు అంబేద్కర్ కాలనీకి రావడం జరిగింది. మీకు అండగా ఐద్వా మహిళా సంఘం ఉంటుంది. మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికోసం గత 60 సంవత్సరాలుగా మన ఐద్వా కూడా పోరాటం చేస్తుంది. కాకపోతే ఐద్వా ఫామ్లో వచ్చింది, అది పెద్ద సంఘం కాబట్టి మీరు కూడా అంటే ఒక సామాన్య వ్యక్తుల నుంచి ఇలాంటి స్పందన రావడం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీకు ఎప్పుడూ ఎల్లవెల్ల మన ఐద్వా మహిళా సంఘం తోడుంటుంది. ఇక్కడ వచ్చినాము, మీ అమ్మగారిని, మీ భార్యను, మీ కుటుంబ సభ్యుల్ని కలవడం జరిగింది. మీకు మద్దతుగా మేము ఉంటాం. అట్లాగే పార్లమెంటులో ఈ బిల్లు పెట్టేంత వరకు మేము కూడా దేశవ్యాప్తంగా కూడా నిర్ణయం తీసుకొని దీని మీద కూడా ప్రత్యేకమైన ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. మీ కోరిక నెరవేరుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఐద్వా నుంచి సుజాత మేడం గారు మా ఇంటికి రావడం జరిగింది. మా కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. మేము ఎప్పుడు మేము వెళ్ళంటే మీకు సపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. సో మా నుంచి ఏ సపోర్ట్ అని మా నుంచి మేము సపోర్ట్ ఇస్తామని చెప్పేసి మేడం మాకు ధైర్యం ఇవ్వడం జరిగింది. మా భర్తతో కూడా ఫోన్లో మాట్లాడింది. మా భర్తకు కూడా కాల్ చేసి ధైర్యం చెప్పింది, మీరు టెన్షన్ పడకండి, మీ కుటుంబానికి మేము ఎప్పుడు రక్షగా ఉంటామని చెప్పేసి ధైర్యం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మేము ఎల్లవేళలో ఎప్పుడు మీకు అండగా ఉంటాం. ఎలాంటి సమస్య వచ్చినా నా నంబర్ తీసుకోండి, ఎనీ టైం మీరు కాల్ చేయండి. ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం. ఒకవేళ మేము అందుబాటులో లేకుండా మా కింద నాయకులు అంటే ఇక్కడనే స్థానికంగా ఉండే నాయకులు ఉంటారు, వాళ్ళు వస్తారు. ఎప్పుడు కూడా టెన్షన్ పడాలని అవసరం లేదు. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఈరోజు అంబేద్కర్ కాలనీలో నివసిస్తున్నటువంటి డెన్ఎం శ్రీనివాస్ గారి ఇంటికి ఐద్వాగా రావడం జరిగింది. ఎందుకంటే తను ఈ నెల 10వ తేదీన భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా సేవ్ ద గర్ల్స్ అనే నినాదం తీసుకొని ఏదైతే మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీని గారిని కలవడానికి బయలుదేరడం జరిగింది సైకిల్ యాత్ర పైన. అంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఆడపిల్లలని చాలా పుట్టక ముందే, ఇంతకుముందు గతంలో ఎట్లయితే పుట్టక ముందే చంపేసేవారో, ఇప్పుడు చదువుకొని టెక్నాలజీ పెరిగి జాబ్స్ చేస్తున్నా కూడా ఇప్పటికి కూడా ఆడపిల్లల్ని చిన్న చూపు చూస్తూ ఆడపిల్ల అని తెలవగానే కడుపులోనే చంపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నో జరుగుతూ ఉన్నాయి, అనేక సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలకు రక్షణ లేదు. ఆడపిల్లలను రక్షించుకోవాలంటే భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా ఒక చట్టం ఖచ్చితంగా పార్లమెంటులో పెట్టాలి. ఆ చట్టం చేస్తే తప్ప ఆడపిల్లల్ని కాపాడుకోలేమనే ఆలోచన చేసి తను సొంత నిర్ణయం తీసుకొని కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా దేశంలో ఆడపిల్లల్ని కాపాడుకోవాలన్న ఆలోచనకి బయలుదేరినటువంటి శ్రీనివాస్ గారికి ఐద్వా మహిళా సంఘం తరఫున మద్దతు ఇస్తూ ఉన్నాము. మేము ఎల్లవేళలా ఎలాంటి సమస్యలు వచ్చినా ఏమున్నా కూడా మమ్మల్ని కూడా కలవమని మేము ఆ కుటుంబాన్ని కూడా చెప్తా ఉన్నాం. శ్రీనివాస్ గారికి ఐద్వా మహిళా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాము. అట్లాగే ఎందుకంటే ఐద్వా నినాదం కూడా ఆడపిల్లని పుట్టనిద్దాం, ఆడపిల్లల్ని చదవనిద్దాం, ఆడపిల్లల్ని ఎదగనిద్దాం అనే నినాదంతో ఐద్వా పనిచేస్తుంది. కాబట్టి అందుకే ఈరోజు వారి కుటుంబాన్ని కలవడం కోసం రావడం జరిగింది. రేపు ఎల్లవేళలో వారి కుటుంబానికి ఐద్వా అండగా ఉంటుందని తెలియజేస్తూ శ్రీనివాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తను ప్రత్యేకంగా పార్లమెంట్లో దీని గురించి ప్రవేశపెట్టాలని నరేంద్ర మోడీ గారిని కలవడానికి పోయింది. అయితే ఇది సంతోషమైన విషయం. ఐద్వా సంఘం సుజాత మేడం కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు కూడా మద్దతు పలుకుతున్నందుకు మేము ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం NHRC నుంచి. ఇంకోటి ఏంటంటే ఒక్క రకంగా అయ్యప్ప స్వామి దీక్ష ఉంది. అయ్యప్ప స్వామి దీక్ష ఒక రకంగా చలిలో ఉండాల్సి వస్తుంది.
మళ్ళీ రెండవది ఏంటంటే ఈ పాప ఏదైతే ఆడపిల్లల్ని సేవ్ చేయాలని చెప్పి తను సైకిల్ యాత్ర చేస్తున్నాడు, రోజుకో ప్రదేశం స్టేటస్లో చూపిస్తున్నాడు, ఎంతో ఆనందం అనిపిస్తుంది. తను బాధపడుతుండు కానీ మనల్ని ఆనందిస్తున్నాడు. రాబోయే కాలంలో కూడా ఈ మంచి పరిణామం ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారు స్పందించి తనను అనుకున్న కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నాం సార్. మంచిగానే వెళ్తారని చెప్పేసి సపోర్ట్ చేసినట్టు వాళ్ళు కూడా కంటిన్యూ చేయండి, ఎట్లనే వెళ్ళండి. మళ్ళీ సెకండ్ డే వచ్చేసి ఇచ్చోడ, అక్కడ వాళ్ళు ఇక్కడ ప్రసాద్ అన్న ప్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారంట ఫ్రెండ్స్, అక్కడ వాళ్ళు కూడా పేపర్ వేయడం జరిగింది. రెస్పాన్స్ బాగా చేస్తుంది. మన ఇక్కడ వరకు మన నిజామాబాద్లో మన ఫ్యామిలీ మెంబర్స్ని కలవడానికి ఎవరైనా వచ్చారా? ఇప్పుడు ప్రజెంట్ అంటే స్వామి గురించి ఇంకెవరు రాలేదు, ఫస్ట్ అనే వాళ్ళు వచ్చారు, మహిళా సంఘం వాళ్ళు ఎవరు రాలేదు, ఎవరు రాలేదు. శరణమయ్యప్ప. నేనైతే NH44లో ఉన్నా. ఈ విలేజ్ వచ్చేసి హైవే దగ్గర హివారా బెండి అనే విలేజ్ ఉంది ఇది. సో హివారా బెండి అనే విలేజ్. సో ఇక్కడ నుంచి ఇంకొక 25 కిలోమీటర్లు పోతే మనకు 25-30 ఉంది మధ్యప్రదేశ్ బార్డర్ వస్తుంది. వెహికల్స్ వస్తున్నాయి. సో వెహికల్స్ అయితే టూ మచ్ స్పీడ్తో వస్తున్నాయి, పక్క నుంచే వెళ్తున్నాయి, చూసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది. స్వామియే శరణమయ్యప్ప. హలో హలో శ్రీనివాస్ అన్న గారండి? నేను నిజామాబాద్ ఐద్వా మహిళా సంఘం డిస్ట్రిక్ట్ సెక్రటరీ. నా పేరు సుజాత అన్న. నమస్తే. మీ ఇంటికి అంటే మీ కుటుంబాన్ని కలవడం కోసం మేము ఈరోజు అంబేద్కర్ కాలనీకి రావడం జరిగింది. మీకు అండగా ఐద్వా మహిళా సంఘం ఉంటుంది. మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికోసం గత 60 సంవత్సరాలుగా మన ఐద్వా కూడా పోరాటం చేస్తుంది. కాకపోతే ఐద్వా ఫామ్లో వచ్చింది, అది పెద్ద సంఘం కాబట్టి మీరు కూడా అంటే ఒక సామాన్య వ్యక్తుల నుంచి ఇలాంటి స్పందన రావడం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీకు ఎప్పుడూ ఎల్లవెల్ల మన ఐద్వా మహిళా సంఘం తోడుంటుంది. ఇక్కడ వచ్చినాము, మీ అమ్మగారిని, మీ భార్యను, మీ కుటుంబ సభ్యుల్ని కలవడం జరిగింది. మీకు మద్దతుగా మేము ఉంటాం. అట్లాగే పార్లమెంటులో ఈ బిల్లు పెట్టేంత వరకు మేము కూడా దేశవ్యాప్తంగా కూడా నిర్ణయం తీసుకొని దీని మీద కూడా ప్రత్యేకమైన ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. మీ కోరిక నెరవేరుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.